Okay friends, good evening. This is Aditya Bomma. Today I am going to do a small video on goals. గోల్స్ అంటే ఏంటి, గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, గోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది మనము చూద్దాం. సో గోల్ గురించి మాట్లాడుకునే ముందర మనకి రెండు పదాలు తెలియాలి. ఏం పదాలు అంటే డ్రీమ్స్ అంటే ఏంటి, విషెస్, డ్రీమ్స్, విషెస్. ఇంకా నేను ఇక్కడ రాశాను కదా, డ్రీమ్స్, విషెస్, వాంట్స్, డిజైర్స్, ఇలా మనం చాలా రకాల పదాలు వింటూ ఉంటాము. మరి వీటికి గోల్స్కి ఏంటి సంబంధం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ వాంట్, ఏ డ్రీమ్, ఏ డిజైర్, ఏ టార్గెట్, ఏ మైల్ స్టోన్, ఏ విష్, రైట్? సో మరి హౌ ఆర్ దీస్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్స్? సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ఏ వాంట్. జనరల్లీ వాంట్ అని, డిజైర్ అని మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. సో నా ఉద్దేశంలో వాంట్ అంటే ఏంటిది అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ స్పెసిఫిక్, విత్ ఫర్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ వాంట్ టు ఈట్ ఫుడ్, ఐ వాంట్ టు గో దేర్. సో బేసికలీ వెన్ యు ఆర్ అసోసియేటింగ్ యువర్ బాడీలీ యాక్టివిటీస్, మేబీ నేనైతే వాడతాను. ఐ డోంట్ సే ఐ డిజైర్ టు ఈట్, అలా అనకపోవచ్చు. కమింగ్ టు ద డిజైర్, లిటిల్ బెటర్ దెన్ వాంట్, రైట్? సో బట్ అది కూడా వెన్ యూ సే దట్ ఈస్ ఆల్సో వీకర్ ఆస్పెక్ట్ of it comes under the same category of wants, right? So wants and desires. మరి ఏమవుతుంది ఈ విషెస్ అన్న, వాంట్స్ అన్న, ఇవన్నీ ఒకటే ఆల్మోస్ట్. కోరికలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో చేయాలని ఉంది, నా కోరిక, నా హిమాలయాలకు వెళ్ళాలని కోరిక ఉంది, నాకు చిరంజీవి గారిని కలవాలి, రజనీకాంత్ గారిని కలవాలి అనే కోరిక ఉంది. సో ఉంది, ఓకే, కోరిక ఉంది. ఎవరు కాదంటున్నారు, అట్లే మీకు కూడా చాలా కోరికలు ఉంటాయి. ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి, ఓకే? సో అది కాదు మనకు ముఖ్యం. సో ఎప్పుడైతే ఈ కోరిక నువ్వు చాలా పెద్ద, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, బట్ యూ సే ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, అది నీ కోరిక. బట్ నువ్వు దానికి ఏమి చెప్పలేదు. నువ్వు దానికి ఎప్పుడులో సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, ఎంత సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, వాట్ ఈజ్ యువర్ టైమ్ లైన్, వాట్ ఈజ్ యువర్ కేటగిరీ, ఇన్ హౌ మచ్ సక్సెస్ఫుల్ యూ వాంట్ టు బికమ్, ఇలాంటివి నువ్వు ఏమీ పెట్టుకోలేదు. సో ఎప్పుడైతే నీ కోరికలకి, నీ వాంట్స్కి, నీ డిజైర్స్కి, నీ విషెస్కి, నీ డ్రీమ్స్కి నువ్వు ఎప్పుడైతే ఒక టైంని అటాచ్ చేస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ డైమెన్షన్, రైట్? ఈవెన్ వెన్ యూ అటాచ్ ఎ టైమ్ డైమెన్షన్, వెన్ యూ అటాచ్ ఏ డిసిప్లిన్, ఏ కమిట్మెంట్, ఏ డెడికేషన్, సో ఇలాంటివి నువ్వు ఎప్పుడైతే నీ డిజైర్స్కి యాడ్ చేస్తావో, స్లోలీ నీ డిజైర్స్ కాస్త గోల్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అప్పటి వరకు నీ కోరికనే. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇందాక అన్నాను, నాకు రజనీకాంత్ గారిని కలవాలన్న కోరిక ఉంది, కానీ అది ఉంది, ఓకే, కలుద్దాం, ఎప్పుడైనా కలిస్తే వీలుంటే కలుద్దాం అనుకుంటున్నాను తప్ప ఈ 2024లోనే నేను కలవాలి, ఖచ్చితంగా రజనీకాంత్ గారిని కలవాలి, నాకు ఇంకా ఎవరిని కలవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటే, నేను ఈ 2024 80% డిసెంబర్ 2024 వరకు కలవాలి అనుకుంటే ఇట్ బికమ్స్ ఏ గోల్. అంటే స్లోగా ఏమవుతుంది? సో స్లోగా నేను నా యొక్క డిజైర్స్ని, వాంట్స్ని ఐఎమ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ గోల్స్. సో ఇప్పుడు చెప్తాం. సో నేను ఈసారి ఏది డిజైర్గా మిగిలిపోతుంది, ఏది గోల్గా మారుతుంది అని అంటే, నీ యొక్క కోరిక ఎప్పుడైతే నీ కోరికని ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ థింగ్స్ స్మార్ట్, ఇఫ్ యు ఆర్ associating these five characteristics which I am giving it as a smart to your desires, it becomes a goal. Mari what are these five characteristics? So your desire, if your desire is having a specific thing, for example, just now I said, right, I want to meet Rajinikanth garu. I am very specific, right? I want to meet only Rajinikanth. I don't want to meet anyone else in the film industry. I am very specific. If one of my desires have a very specific thing, you can transform that into a goal. Then తర్వాత ఏమవుతుంది? ఈ గోల్స్ కి అదర్ ఫీచర్ ఏంటి అంటే మెజరబుల్. నువ్వు నీ గోల్ ని మెజర్ చేసుకోగలగాలి, అప్పుడే అది నీకు గోల్గా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మెజర్ చేసుకోవాలి అంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ ఐ వాంట్ టు లూజ్ 10 kgs ఇన్ మేబీ 12 weeks ఆర్ 15 weeks, రైట్? దట్ ఈస్ 12 weeks అనుకుందాం. 12 weeksలో నేను 10 kgs తగ్గాలనుకుంటున్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. సో నేను 12 weeksలో 10 kgs తగ్గాలంటే ఆల్మోస్ట్ పర్ వీక్ నేను ఐ హ్యావ్ టు రిడ్యూస్ మై వెయిట్ బై 1 kg. సో నేను ఎవ్రీ వీక్ నేను మెజర్ చేసుకోగలగాలి, అప్పుడే నాకు అది గోల్ అవుతుంది. లేకపోతే నేను మెజర్ చేసుకోలేకపోతే అది గోల్ అవ్వదు, ఓకే? అది జస్ట్ నాకు కోరిక అవుతుంది, నేను కూడా వెయిట్ తగ్గాలి అన్న ఒక కోరిక అవుతుంది. మూడో పాయింట్ ఇప్పుడు ఏంటిది? అచీవబుల్.
ఏంటి అచీవబుల్? ఇందాక మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, రైట్? సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వీక్ 1 kg తగ్గడం అనేది దట్ ఈస్ ఫైన్, తగ్గగలవు, మేబీ 750 grams ఒకసారి, ఇట్ ఈస్ అచీవబుల్ గోల్. అంతేగాని నేను ఎవ్రీ వీక్ నేను 5 kilos తగ్గుతా అంటే ఇట్ ఈస్ నాట్ అచీవబుల్, ఇట్ ఈస్ నాట్ అచీవ్ అవ్వదు. ఒకవేళ అయినా నువ్వు మనిషి చచ్చిపోతాడు. సో మన గోల్స్ ఎప్పుడు అచీవబుల్ గా ఉండాలి, అంతేగాని అచీవబుల్ కానివి వాటిని మనం గోల్స్ అనుకోకూడదు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ 6 pack, రైట్? 6 pack కి నీకు ట్రైనర్ చెప్తాడు, అరే నీకు 6 months పడుతుందిరా, బట్ నువ్వు లేదు మాస్టర్, నాకు 1 week లోనే నాకు 6 pack అవ్వాలి, నాకు కాలేజ్లో ఒక యాక్టివిటీ ఉంది అంటే అవుతుందా? ఇది అచీవబుల్? నువ్వు కాదు, ఎవరు ప్రయత్నం చేసినా యూ కెనాట్ అచీవ్ దట్ 6 pack థింగ్, రైట్? ఇట్ ఈస్ నాట్ అచీవబుల్. దెన్ ద 4th point ఈస్ రియలిస్టిక్. నీ గోల్స్ రియలిస్టిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి రియలిస్టిక్? వాట్ ఈస్ ద రియలిస్టిక్ అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోల్ ఉంది కదా, నేను ఐ వాంట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనుకున్నాను అనుకో, ఇది రియలిస్టిక్ కాదు. ఎందుకు అనంటే నువ్వు ఏం చేసినా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాలేవు. ఎందుకు? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలంటే యూ హ్యావ్ టు బికమ్ ద సిటిజన్ ఆఫ్ అమెరికా. సో నేను అవ్వలేను. సో నా గోల్ ఎంత బలంగా ఉన్నా, ఎంత కరెక్ట్గా ఉన్నా, సో ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్, ఇట్ ఈస్ అన్రియలిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ దాటిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ 6 feet, ఓకే, ఐ ఎమ్ నాట్ 6 feet నౌ. ఇఫ్ ఐ సే ఐ వాంట్ టు బికమ్ 6 feet, ఇది రియలిస్టిక్? నాట్ రియలిస్టిక్. మనం ఏం చేసినా ఇది అది అవ్వదు. నువ్వు కావాలంటే వెయిట్ తగ్గగలవు, కానీ క్యాన్ యూ బికమ్ 6 feet? డెఫినెట్లీ నాట్. సో ఇట్ ఈస్ అన్రియలిస్టిక్ గోల్. ఓకే, అన్రియలిస్టిక్. సో ఇలా ఇది ఇంకొక 4th క్యారెక్టరిస్టిక్ అనమాట. 5th one వచ్చేసి టైం బౌండ్. ఏ గోల్కైనా టైం ఉండాలి, ప్రతిదానికి ఒక టైం అంటూ ఉండాలి. సో నేను ఇందాక అన్నట్టు స్పెసిఫిసిటీ అండ్ టైం బౌండ్, ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే, ఇందాక నేను ఎలాగైతే చెప్పానో, నాకు ఒక రజనీకాంత్ గారిని కలవాలి అన్న గోల్ ఎలా అయితే ఉందో ఇయర్లో, ఎప్పుడు కలుస్తావు? ఓకే, కలుస్తావు 1 year, 2 years, 10 years. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ టైం, if you don't have a timeline, right, then it doesn't make any goal అనమాట. సో నాకు ఖచ్చితంగా రజనీకాంత్ గారిని 1 yearలో కలవాలి అని అనుకుంటేనే ఇట్ బికమ్స్ ఏ గోల్. మిగతా అన్నీ కూడా దాంట్లో యాడ్ అవుతాయి అనమాట. సో ఇంకా ఈ టైం బౌండ్లో మనం ఇంకా చాలా డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ గోల్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్. వెరీ షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, వెరీ లాంగ్ టర్మ్ గోల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో ప్రతి మనిషికి ఈ మనం చేసే ఎవ్రీడే యాక్టివిటీస్లో we have to categorize this thing, your everyday activities into these 5 categories: very short term goals, mid term goals, long term goals, and very long term goals. So then I will make a separate video on what are these different categories of the goals. అది మనం వేరే వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, హౌ ఆర్ గోల్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాన్స్, డిజైర్స్. సో మనం ఏదైనా లక్ష్యం పెట్టుకున్నామంటే ఆ లక్ష్యానికి ఏం ఉండాలి వాటికి అనేది నేను చెప్పాలనుకున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. ఓకే, హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ, అగైన్ సైనింగ్ ఆఫ్.